సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఆవరణంలో ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వ ధోరణికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ గన్నె అనిత, భూమిరెడ్డి, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె వంశీకృష్ణగౌడ్, సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి, పంతులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి తలపించేలా చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ కింద భూముల్ని ఉచితంగా క్రమబద్దీకరణ చేసుకునే అవకాశాన్ని దరఖాస్తుదారులకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. తమ అధికారంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ తీసుకువస్తే ప్రజల రక్తం తాగుతున్నామని ఎద్దేవా చేసి కోర్టులో కేసులు వేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చి ప్రజల నుండి డబ్బులు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దరఖాస్తుదారుల నుండి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే ఎల్ఆర్ఎస్ కింద భూముల్ని క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణల శ్రీనివాస్, నాయకుడు సంజీవరెడ్డి, పర్స కృష్ణ, కౌన్సిలర్ ఇల్లేంద్ర శ్రీనివాస్, బాలకృష్ణ, ఆప్షన్ మెంబర్ ఆశాస్వామి తదితరులు పాల్గొన్నారు. అన్న అత్తరు అది ఎండ ఫోకస్ అవుతుందని 20,000 కోట్ల రూపాయల కోసం ఒక కుతంత్రమైన కుట్రబన్ని ఇవాళ అమల్లో పెడతా అంటున్నావు. ఈ పక్కకున్న మంత్రులే మరి కోర్టుకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే వద్దని పోయినరు. ఇంకా వాళ్ళకి సిగ్గులేరు, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటలేరు ఆ విషయం కూడా. ఇవన్నీ ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నావో దానికి ఎక్కనైనా అజ్జయ్, లేకపోతే భారత రాష్ట్ర సమితి ఇవాళ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ తప్పకుండా మెదక్ స్థానం మేము సాధిస్తాం. మెదక్ స్థానమే కాదు, ఉన్న 17లో 14 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. ఇక నీకున్నది 0. కాబట్టి ఇకనైనా పాలన వైపు దృష్టి సారించాలని, తద్వారా రైతుల పొలాలు ఏవైతే ఎండిపోతున్నాయో నీళ్ళనా ఉన్నాయని వదిలేసినావు. ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఆకాశం వైపు చూపించినా ఒక సుక్క రాదు. దీనికి బాధ్యత నువ్వు, నీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరే బాధ్యత వహిస్తారు. ఏదైతే ఏది వర్ణాలు జరిగినా రైతులకు కన్నీరు కాలితే నువ్వు మాత్రం ఉండవని తెలియజేస్తూ ఏది చేసినా సరిగ్గా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక మరొక మాట, ఊసరవెల్లులుగా మాటలు మారుస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఎల్ఆర్ఎస్ అనేది పెద్ద గుదిబండ, ఇది పేదోళ్లకు ఇబ్బంది కలుగుతుంది, దీన్ని రద్దు చేయాలని మాట్లాడిన మాటలను మర్చిపోయి ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరు మీద పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు. ఆల్రెడీ దాన్ని కొంత కోర్టులో ప్రక్రియ నడుస్తుంది, దాన్ని కొంత ప్రక్రియ ఆపాలని అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి పేదోళ్ళు ఇప్పుడు ఏదైతే 0 కరెంట్ బిల్ అంటున్నావో, 0 బస్ టికెట్ అంటున్నావో, అలాగే మేము కూడా ఎల్ఆర్ఎస్ను కూడా 0 ఎల్ఆర్ఎస్ చేసి ప్రతి పేదింటి బిడ్డకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మీరు మాట తప్పే మనుషులుగా కాకుండా మాట నిలబెట్టుకునే మనుషులుగా ఉండాలంటే కేవలం మీరు ఎల్ఆర్ఎస్ను క్రమబద్ధీకరించాలంటే 0 ఎల్ఆర్ఎస్ చేసినప్పుడే ప్రజలు నమ్ముతారు. ఇప్పటికే 2 నెలలు 3 నెలలు కాకముందే ఈ పాలన మీద ప్రజలు విసిగిపోయారు. ఎందుకనంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు చేయలే. చిన్న హామీలు చేసి 420 గ్యారంటీలకు హామీలు ఇచ్చి మీరు 6 గ్యారంటీలలో 2 చేసినాం 3 చేసినామని చెప్పి మోసపూరిత మాటలు చెప్తే ప్రజలు నమ్మడం లేదు. ఎందుకంటే అతి పెద్ద పథకం రైతు భరోసా కూడా మర్చిపోయారు. 15,000 ఇస్తామన్న రైతు భరోసా ఇంతవరకు దానికి దిక్కులేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఇంతవరకు దానికి దిక్కులేదు. సౌభాగ్య లక్ష్మి అని చెప్పేసి పేదింటి బిడ్డకు ప్రతి ఆడపిల్లకు 18 నిండగానే 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది మర్చిపోయారు. పింఛను 4,000 రూపాయలు చేస్తామన్నారు, అది మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి జనాలు కూడా మర్చిపోవాలని ఏదో గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నామనంటే ఏడాదికి 6 అంటే 2-3 వేలు కూడా పేదింటి ఎవరు లబ్ధి పొందుతలేరు. 0 టికెట్ అంటే బస్సులలో సీట్లే దొరకలేవు. రోజు పోయేటోళ్ళు తప్పితే ఎన్నడో ఒకసారి 6 నెలలకు 3 నెలలకు బస్సు ఎక్కేటోళ్ళకు ఎవరికి 90% లాభం లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ 0 కరెంట్ బిల్ అని అంటున్నారు. ఇంకా చాలా మందికి కూడా కరెంట్ బిల్లులు 0 కావడం లేదు, ఇబ్బందులు అవుతున్నాయి. అది కూడా సరైన పద్ధతిలో ఆ పథకం కూడా ఉండలేదు. కాబట్టి మీరు ఇకనైనా బట్టి విక్రమార్క గారు కావచ్చు, సీతక్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో కేసేసిండు ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ మీద. వీళ్ళందరూ కూడా గతంలో మాట్లాడిన మాటలు ఆల్రెడీ రికార్డులు కూడా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అంటే వద్దు, మేము కాంగ్రెస్ పార్టీ రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి మీరు వెంటనే ఆ మాట మీద నిలుపుకొని పేదోళ్లకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా చెప్పిండు. ఏదైతే
అయితే జీరో ఎల్ఆర్ఎస్ చేస్తేనే బాగుంటుంది. ఏదైతే జీరో అనుకుంటూ పోతున్నావు నువ్వు జీరో కాకుండా చూసుకొని ఎల్ఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏదో అమలవుతుందో దాన్ని సవివరంగా వివరించి అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే నువ్వు కళ్యాణ లక్ష్మి ఉన్నదో కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ప్రభుత్వంలో ₹1,00,000 ఇస్తే నువ్వు తులం బంగారం ఇస్తున్నావు, ఈ తులం లేదు జీరో లేదు, నువ్వు జీరో కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.